NAC A+ అక్రిడేషన్ అన్నారు కదా, ఎంత బాగుంది సార్ ఈ క్యాంపస్. NAC A+ అక్రిడేషన్ వల్ల ఎటువంటి క్రెడిట్స్ బెనిఫిట్స్ స్టూడెంట్స్ కు ఉంటాయి? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, అది కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ద్వారా వాళ్ళు NAC పీర్ టీమ్ వాళ్ళు క్యాంపస్ విజిట్ చేసి ఇన్ఫ్రా, ల్యాబ్స్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్, ప్లేస్మెంట్స్, హాస్టల్స్, ఫుడ్ ప్రతిదీ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని A+ లో ఉంటేనే యూనివర్సిటీకి A+ వస్తుంది. బీటెక్ ఈ రోజులో చదవాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి. ఇవి రెండు ఇలాంటి యూనివర్సిటీకి వస్తే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్ కి ఎక్కువ ఉంటుంది. టోటల్లీ డిజిటలైజ్ క్లాస్ రూమ్స్ మేడం అన్ని కూడాను. మేడం మన కర్ణావతి యూనివర్సిటీ వరకు ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడాను PhD ప్రొఫెసర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 3 years. మనకు యూనివర్సిటీలో కరికులం ఏదైతే ఉందో ఇట్ వాస్ డిజైన్ బై ద ఇండస్ట్రీ టెక్ జైంట్స్ లైక్ గూగుల్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ మన యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉండి ఎవ్రీడే అప్డేట్ అవుతున్న సిలబస్ మళ్ళీ మన యూనివర్సిటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కరికులం అనేది ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది స్టూడెంట్స్. మేడం ఇదంతా కూడా మన బీటెక్ స్టూడెంట్ కి సంబంధించిన టెక్ హబ్. ఇదంతా కూడా నథింగ్ బట్ ఫిజిక్స్ ఆర్ IoT ల్యాబ్ అంటాం మేడం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ద్వారా మల్టిపుల్ డివైజెస్ ద్వారా మనం వర్క్ అవుట్పుట్ చేసుకోవడానికి, టాస్క్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఇదంతా కూడా IoT ల్యాబ్ మేడం. టోటల్ స్టూడెంట్స్ కి కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పించిన ఒక ఉద్దేశంతో డేటా అక్విజిషన్ ల్యాబ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఇది టోటల్లీ మనకు నథింగ్ బట్ డేటా అక్విజిషన్ ల్యాబ్ మేడం. ఇది టోటల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ డెవలప్డ్ బై ద IBM. ఇందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా IBM వాళ్ళదే, అండ్ వచ్చేది కూడా IBM నుంచి ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళ ట్రైనర్స్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి. వన్ ఆఫ్ ద నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. టవర్ ఉంది, అండ్ దాని డేటా సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, IoT ల్యాబ్స్ ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, AI పాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ రోబోటిక్ ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా ఒక స్టూడెంట్ ఏ రంగంలో ముందుకెళ్దాం అనుకుంటున్నారో, ఏ స్పెషలైజేషన్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అన్నిటికి కూడా స్పెసిఫైడ్ ల్యాబ్స్ అనేవి మన స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. డిజైన్కి ఒక క్లబ్ ఉంది, డాన్స్కి ఒక క్లబ్ ఉంది, ఇండోర్ స్పోర్ట్స్కి ఒక క్లబ్ ఉంది, అవుట్డోర్ స్పోర్ట్స్కి సంబంధించి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి స్టూడెంట్స్. దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది వచ్చేసి మన సెంట్రల్ లైబ్రరీ. ఇదే విధంగా మనకు 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఇంత వెరీ స్పేషియస్ ఉంటుంది మేడం. స్టూడెంట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో అది టోటల్ డిజిటల్ లైబ్రరీ. మొత్తం ఈ బుక్స్ డిజిటల్ లైబ్రరీ. ఇది AI టవర్ మేడం. టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ల్యాబ్స్ మేడం. ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ AI/ML ల్యాబ్. ఇది మొత్తం కూడా మేడం ఇట్ వాస్ బిల్ట్ అప్ బై NVIDIA ఇన్ కొలాబరేషన్ విత్ NVIDIA. ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ పవర్డ్ బై NVIDIA. ఇలా మొత్తం ఇదంతా బిల్డింగ్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. అసలు ఏంటండి ఇది, క్లాస్ రూమ్ అంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చుట్టూ మొత్తం క్యాంపస్ మొత్తం కనిపిస్తుంది. అసలు మొత్తం లష్ గ్రీన్ క్యాంపస్, ఫుల్ లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. నేచర్ లో ఉన్న క్లాస్ రూమ్ అనుకోండి. AI డేటా స్ట్రక్చర్ క్లాస్ రూమ్. అది కూడా టెక్నాలజీ అండ్ నేచర్ కలిసి క్లాస్ రూమ్. సో యూనివర్సిటీలో ఏది ఉన్నా లేకపోయినా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి క్యాఫిటేరియాస్ ఉండాలి. అక్కడనే ముచ్చట్లు, అక్కడనే ఫ్రెండ్షిప్, అక్కడనే గొడవలు, మొత్తం టోటల్ మనకు ఇన్ క్యాంపస్ లో 5 క్యాఫిటేరియాస్ ఉన్నాయి మేడం. ఇది అద్దాల మేడలాగా ఉంది. ఇది ఏంటి అసలు? ఇది KU ఫిట్నెస్ జిమ్ మేడం. ఈవినింగ్ 5 to 9 ఇది ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 4 to 9 ఉంటుంది. మండే టు సాటర్డే. పైన కూడా ఉంది మేడం. సో ఇలానే పైన కూడా ఇలానే ఉంది. ఇలాంటి అవుట్డోర్ జిమ్స్ 3 ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? తక్కువ బడ్జెట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. బీటెక్ కోర్సెస్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, EC ఉంది, అండ్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజనీరింగ్. 6,64,000 రూపీస్ 4 years మొత్తానికి కలిపి. అది కూడా మీరు సంవత్సరానికి 1,66,000 రూపీస్ మాత్రమే ఫీజు. దీనికి గాను మనము ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ కొలెటరల్. ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7,50,000 రూపాయల వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ అనేది అందుబాటులో ఉంది. మంచి స్పోర్ట్స్ గ్రౌండ్, ఎంత పెద్ద గ్రౌండ్. హాస్టల్స్ కి అయితే వచ్చేసాము. అసలు ఏంటి ఇంత పెద్ద హోటల్ లాగా ఉంది. యాక్చువల్ గా మీరు అన్నట్టు 3 star హోటల్ లాగా ఉంది. 3 star ఫెసిలిటీ, మెస్, హాస్టల్స్ అన్ని ఉంటాయి మేడం. యునైటెడ్ హోమ్స్ అంటారు వీటిని. సో ఇస్ గర్ల్స్ హాస్టల్ లోకి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉన్నాయి. ట్రిపుల్ షేరింగ్ ఉంది, డబుల్ షేరింగ్ ఉంది. ఇదైతే 4 people అన్నమాట. బాయ్స్ హాస్టల్ కూడా సేమ్ ఇదే మేడం. సేమ్ ఇదే విధంగా ఉంటాయి బాయ్స్ హాస్టల్ కూడా. నాగేందర్ గారు, నిజంగా అసలు కర్ణావతి యూనివర్సిటీ ఎంత బాగుందండి. నిజంగా అబ్బా అమేజింగ్ అండి. అసలు ఓవరాల్ గా కర్ణావతి యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఫైనల్లీ చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కానీ బీటెక్ ఇక్కడ జాయిన్ అయితే, పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే డెఫినెట్లీ 100% బల్లగుద్ది చెప్తాను. సో మీరేం మాట్లాడాలి మేడం? నేనైతే కర్ణావతి యూనివర్సిటీ గురించి ఒకటే చిన్న మాట చెప్తాను మేడం. ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రీమియం హ్యాపెనింగ్ యూనివర్సిటీ
with technology where you can find peace is Karnavati University, madam. Every spot in Karnavati University is a selfie spot. స్టూడెంట్ ఒక్కసారి తిరుగుతుంటే వాళ్ళు లిటరల్లీ ఆ యూనివర్సిటీ వదిలిపెట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉండే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు లోపల. అంటే ఒకటే మేడం, మంచి టాప్ యూనివర్సిటీ నాకు కావాలి, అతి తక్కువ బడ్జెట్ లో కావాలి, మంచి ప్లేస్ లో ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవ్వద్దు, హాస్టల్స్ నాకు మినిమం 3 స్టార్ ఫెసిలిటీ హాస్టల్స్ కావాలి, మంచి మెస్ ఉండాలి, హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయాలి, టాప్ క్లాస్ ఇన్ఫ్రా ఉండాలి, మంచి ఫ్యాకల్టీతో అందుబాటులో ఉండాలి, 100% ప్లేస్మెంట్స్ అందియాలి, అన్ని ల్యాబులు అందుబాటులో ఉండాలి. అంటే ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ, దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ.